ఎలక్టోరల్ కాన్స్టిట్యుయెన్సీ సంబంధించి లెజిస్లేటివ్ కాన్స్టిట్యుయెన్సీ తర్వాత పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ సంబంధించి ఎలక్టోరల్ రోల్ ప్రతి ఎలక్టర్కి కూడా ఇవ్వడం జరుగుతుంది. అది 6వ లెవెల్లో చేయడం జరుగుతుంది. పోలింగ్ స్టేషన్ నంబర్ కూడా ఇప్పుడు ఫైనలైజ్ అయింది. లాస్ట్ టైం మేము చెప్పినప్పుడు 46,165 పోలింగ్ స్టేషన్స్ వర్ దేర్. దీని తర్వాత మళ్ళీ ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్ అంటే ప్రతి వెనెవర్ ద పోలింగ్ స్టేషన్లో ఓటర్ సంఖ్య 1,500 కింద పైకి వెళ్తే దీన్ని మళ్ళీ రెండుగా డివైడ్ చేసేసి ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్ కొత్తగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో మనం ఎలక్షన్ కమిషన్కి పంపించిన ప్రపోజల్ ప్రకారం 224 ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్ ప్రపోజల్ పంపించడం జరిగింది. సో ఫైనల్ ఫిగర్ ఆఫ్ నంబర్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్ మనకు ఈ రోజుకి for which will be utilized for the upcoming election is 46,389 పోలింగ్ స్టేషన్స్ లో ఎలక్షన్ చేయడం జరుగుతుంది. దెన్ మిగతా ఇష్యూస్కి వస్తే నా మోడల్ కోడ్ ఎన్ఫోర్స్మెంట్లో కూడా జస్ట్ టు బ్రీఫ్ యూ, మీకు నోట్లో కూడా ఇవ్వడం జరిగింది. జస్ట్ టు బ్రీఫ్ యూ, వీ హ్యావ్ 864 FIRs అంటే ఎన్ఫోర్స్మెంట్ రిలేటెడ్. అంటే ఇది లౌడ్ స్పీకర్ పర్మిషన్ తీసుకోకపోవడం, లేదా ఏదో వయలెన్స్ జరగడం, ఇర్రెగ్యులర్ మీటింగ్ చేయడం, ఇండ్యూస్మెంట్, అంతా కలిపి 864 FIRs మేము ఫైల్ చేయడం జరిగింది. తర్వాత సీజర్లో 9,000 కేసెస్ ఆఫ్ సీజర్, 9,000 కేసెస్ ఆఫ్ సీజర్లో కూడా FIR చేయడం జరిగింది. సి విజిల్ కింద మనకు 16,345 కంప్లైంట్స్ ఈ రోజు దాకా, అంటే ఈరోజు లేటెస్ట్ ఫిగర్ ప్రకారం 16,000 కంప్లైంట్స్ వచ్చినాయి. ఆ 16,000 కంప్లైంట్స్లో ఇంతకుముందు మోస్ట్లీ పోస్టర్స్ ఇవన్నీ 5,700 వరకు ఉండేది. తర్వాత వెహికల్ సంబంధించి 220, మనీ డిస్ట్రిబ్యూషన్, లిక్కర్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించి కూడా 200 కంప్లైంట్స్, రిలీజియస్ అపీల్ సంబంధించి 109 కంప్లైంట్స్. ఇట్లా టోటల్ 16,349 కంప్లైంట్స్లో 10,403 కంప్లైంట్స్ వర్ ఫౌండ్ టు బి కరెక్ట్ అండ్ వెరిఫైడ్ అండ్ యాక్షన్ వాజ్ టేకెన్. కొన్ని వయలెన్స్ ఇన్సిడెంట్స్ కూడా జరిగినాయి. ఆ వయలెన్స్ ఇన్సిడెంట్స్లో కూడా దేర్ వర్, యాజ్ రిపోర్టెడ్ బై పోలీస్, 2 డెత్స్ హ్యావ్ హ్యాపెండ్ అండ్ 156 ఇంజరీస్. చెక్ పోస్ట్ ఇంతకు ముందు కూడా నేను చెప్పడం జరిగింది. ఇప్పుడు నా స్టాటిక్ చెక్ పోస్ట్ని కూడా మనం పెట్టడం జరిగింది. సో యాజ్ ఐ టోల్డ్, ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్ 150 ఉన్నాయి. ఇంటర్ డిస్ట్రిక్ట్, ఇది జస్ట్ కరెక్ట్ దట్ థింగ్, దిస్ సెకండ్ వన్ ఈజ్ ఇంట్రా స్టేట్ అంటే ఇంటర్ డిస్ట్రిక్ట్ 181. FST ఫ్లయింగ్ స్క్వాడ్ మనకు 634. తర్వాత స్టాటిక్ సర్వేలెన్స్ కూడా ఇప్పుడు 626 యాడ్ అయినాయి. ఈరోజు దాకా, అంటే ఈరోజే మనం 200 crores క్రాస్ అయ్యాము సీజర్స్లో. 203 crores ఫిగర్ వచ్చింది ఇప్పుడు. దాంట్లో 47 crore క్యాష్ ఉంది, లిక్కర్ 28 crores, డ్రగ్స్ 3.6 crores, ప్రీషియస్ మెటల్స్ 105 crores, తర్వాత అదర్ ఐటమ్స్లో 14 కోట్లు. సో టోటల్ 203 కోట్లు సంబంధించి సీజర్ 16 మార్చ్ అంటే అనౌన్స్మెంట్ నుంచి ఈరోజు దాకా చేయడం జరిగింది. జస్ట్ ఫర్ ద ఇన్ఫర్మేషన్, 1st January నుంచి, యాక్చువల్లీ జనవరి నుంచి ఎలక్షన్ కమిషన్ వచ్చిన తర్వాత నుంచి మనం స్టార్ట్ చేశాము. సో అప్పటి నుంచి అనౌన్స్మెంట్ దాకా 179 crores, తర్వాత అనౌన్స్మెంట్ నుంచి ఈరోజు దాకా 203 crores. సో ఆల్మోస్ట్ 382 crores total seizure this year we have seizure చేయడం జరిగింది. Now, as I said, number of polling stations 46,389. Critical polling stations, vulnerable polling station, ఇది కూడా పూర్తి అయిపోయింది ప్రాసెస్. సో 12,438 critical polling stations ఉన్నాయి. కానీ వెబ్కాస్టింగ్ మనము ఈ ఎలక్షన్స్లో మినిమం 50% వీ హ్యావ్ టోల్డ్, బట్ దెన్ అగైన్ జిల్లాల్లో ఉన్న పరిస్థితి, తర్వాత వాళ్ళ కలెక్టర్ ద్వారా చేసిన రిక్వెస్ట్ని బట్టి, సో టోటల్ నంబర్ ఆఫ్ పోలింగ్ స్టేషన్ వేర్ వెబ్కాస్టింగ్ విల్ బి డన్ ఈజ్ 29,897. అంటే సుమారుగా 64% పోలింగ్ స్టేషన్స్లో
మేము వెబ్ కాస్టింగ్ చేస్తాము. నౌ అపార్ట్ ఫ్రమ్ దిస్ థింగ్, లాస్ట్ ఆల్మోస్ట్ 1 month నుంచి మన స్టేట్ అబ్జర్వర్స్ కూడా మన స్టేట్కి రావడం జరిగింది. ఆ స్టేట్ అబ్జర్వర్స్ ఆల్సో వైల్ దే వర్ going around the districts and then while their stay here, they have identified some constituencies where they said they should be 100% webcasting చేయాలి. అంటే కొన్ని జిల్లాల్లో కొన్ని కాన్స్టిట్యున్సీస్లో ఎక్కువ కంప్లైంట్స్ వస్తున్నాయి, తర్వాత అప్రిహెన్షన్ ఎక్కువ ఉంది. కాబట్టి 14 కాన్స్టిట్యున్సీస్లో వాళ్ళ రికమెండేషన్, స్టేట్ అబ్జర్వర్ రికమెండేషన్ ప్రకారం పూర్తిగా 100% వెబ్కాస్టింగ్ చేయాలి. దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ పల్నాడులో మాచర్ల, గురజాల, వినుకొండ, పెదకురపాడు, మళ్ళీ ప్రకాశంలో ఒంగోలు, నంద్యాలలో ఆలగడ్డ, తిరుపతిలో తిరుపతి అండ్ చంద్రగిరి, ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడ సెంట్రల్, చిత్తూరులో పొంగునూరు, పలంనేరు, అన్నమయ్య డిస్టిక్లో పీలేరు, రాయచోటి, తంబలపల్లి. సో వాళ్ళ ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారం మేము ఈ 14 కాన్స్టిట్యున్సీస్లో పూర్తిగా 100% వెబ్కాస్టింగ్ చేయడం జరుగుతుంది. సో దట్ వీ హ్యావ్ టోటల్ కంట్రోల్ ఓవర్ ద సిచ్యువేషన్, వీ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్. Second thing is that they have also, today only I have issued proceeding, the other instruction by observer, state observer, is that apart from 100% webcasting, akkada ekkuva number lo CAPF forces, central forces nu kuda ee area lo pettali. So these are the special instructions today issued as after discussion with our state observers. Now as I said, apart from that, ఓవరాల్ కూడా ఈసారి 64% ఉండదు. ఇది ఇంక్లూడ్ చేసిన తర్వాత ఇంకా కొద్దిగా పెరుగుతుంది. నా ఇంకొక ఇష్యూ, ముఖ్యమైన ఇష్యూ ఈసారి ఎలక్షన్స్లో వస్తుందంటే ద వెదర్ ఈజ్ వెరీ హార్ష్. చాలా 44-45 degrees టెంపరేచర్ ఉంది. సో ఎలక్షన్ కమిషన్ దీనికి సంబంధించి, హీట్ వేవ్ సంబంధించి కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో మెడికల్ ఫెసిలిటీస్తో మామూలుగా ఉంటుంది అక్కడ. దీంతోపాటు మన ప్రిడిక్షన్స్ని బట్టి పోలింగ్ స్టేషన్లో షామియానాలు, టెంట్, డ్రింకింగ్ వాటర్, అంబ్రెలాలు, కుర్చీలు, ఇది అరేంజ్మెంట్ చేయడం కోసం సెపరేట్గా ఎలక్షన్ కమిషన్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఓన్లీ ఫర్ దిస్ పర్పస్. ఫ్యాన్ ఇఫ్ రిక్వైర్డ్, కూలర్. దెన్ పోలింగ్ స్టేషన్ స్టాఫ్ని కూడా ట్రైనింగ్ టైంలో సెన్సిటైజ్ చేయడం, అంటే ఇట్లాంటి ప్రాబ్లం ఎక్కడైనా వస్తే ఏం చేయాలి. తర్వాత వేరియస్ ఛానల్స్ ద్వారా కూడా మనం నెక్స్ట్ వీక్ నుంచి వేరియస్ ఛానల్స్ ద్వారా కూడా ఓటర్స్ని అక్కడ పోలింగ్ స్టేషన్కి వచ్చినప్పుడు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి టు సేవ్ దెమ్సెల్ఫ్ ఫ్రమ్ దిస్ హీట్ అండ్ హై టెంపరేచర్ కండిషన్. సో అవర్ ప్రతి పోలింగ్ స్టేషన్లో కలెక్టర్స్కి ఆల్రెడీ మేము చెప్పాము, మెడికల్ కిట్ అక్కడ ఫస్ట్ ఎయిడ్ కిట్ పెట్టడం జరుగుతుంది. ORS ప్యాకెట్స్, తర్వాత ప్యాంప్లెట్స్ ఒకటి ఇస్తాము, హీట్ స్ట్రోక్ వస్తే ఏం చేయాలి. అండ్ దెన్ వెట్ టవల్స్, ఇవన్నీ కలెక్టర్ లెవెల్లో, DEO లెవెల్లో అక్కడ లోకల్ హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా ఆల్ దీస్ అరేంజ్మెంట్స్ విల్ బి డన్. సో అపార్ట్ ఫ్రమ్ దట్ PWD అంటే మన స్పెషలీ ఏబుల్డ్ పర్సన్ కోసం కూడా స్పెషల్ అరేంజ్మెంట్స్ చేయడం జరుగుతుంది. అంటే వాళ్ళ కోసం NCC, NSS ద్వారా వాళ్ళ అక్కడ వచ్చినప్పుడు, పోలింగ్ స్టేషన్కి వచ్చినప్పుడు టు ప్రొవైడ్ దెమ్ హెల్ప్. ఎలక్టర్స్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఉన్నప్పుడు సక్షమ్ యాప్ ద్వారా వాళ్ళ రిక్వైర్మెంట్ని ముందుగా మనకు చెప్పొచ్చు. సీనియర్ సిటిజన్స్, తర్వాత ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఉమెన్ కోసం సెపరేట్ క్యూ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అండ్ చైర్స్, షామియానా, ఆల్ దీస్ థింగ్స్ విల్ బి అరేంజ్డ్. నౌ దీస్ ఆర్ ద బేసిక్ అరేంజ్మెంట్స్. నౌ ఇప్పుడు వన్ థింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ విచ్ హెస్ కమ్ ఇస్ దట్ నౌ 12D అంటే హోమ్ ఓటింగ్ కోసం మనము ఇంటికి వెళ్ళి, అంటే 16th తర్వాత, 16th అంటే డేట్ ఆఫ్ నోటిఫికేషన్, 16th నుంచి 22nd వరకు మేము 12D ఫామ్ అంటే హోమ్ ఓటింగ్ ఎవరికి కావాలని 85+, తర్వాత ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఓటర్స్ ఎవరైనా ఉంటే ప్రతి మనిషి దగ్గర ఫిజికల్గా వెళ్ళడం జరిగింది. సో మనకు 2,11,085+, తర్వాత
ఆల్మోస్ట్ 5,17,000 స్పెషలీ ఏబుల్డ్ పర్సన్స్ ఉన్నారు, మార్క్డ్ పర్సన్స్. సో వాళ్ళ దగ్గర ప్రతి మనిషి దగ్గర ప్రతి ఓటర్ దగ్గర టీం వెళ్ళేసి వాళ్ళకి ఫామ్ 12D ఇచ్చే, ఫామ్ 12Dలోని వాళ్ళ కన్సెంట్ లేదా నో కన్సెంట్ అంటే దే డూ నాట్ ఆప్షన్ ఎస్ ఆర్ నో అడగడం జరిగింది. అడిగిన తర్వాత వాళ్ళ సంతకం తీసుకొని వాళ్ళ ఫోటో తీసేసి ఆ ఆధారాలతో ఆర్ఓకి కన్సర్న్ బిఎల్లో తర్వాత సెక్టర్ ఆఫీసర్ ఇవ్వడం జరిగింది. సో అవుట్ ఆఫ్ 7,28,000 such total voters, only 28,500 voters have given option to come for home vote, to opt for home voting. So this percentage anta avutundi 3%. So this is only 3% of the voters among 7,28,000 voters who had the option of home voting. They have exercised their option to go for home voting. So this is a sort of positive sign also, because everybody wants to participate in this festival of democracy. They want to come and vote in the polling station. That is one thing. Second thing, essential services kinda manaku 31,705 people. అంటే దీంట్లో ఫైర్ సర్వీసెస్, రకరకాల సర్వీసెస్, ఎసెన్షియల్ సర్వీసెస్ వాళ్ళు ఉన్నారు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్. సో 31,000 పీపుల్ హ్యావ్ గివన్ దేర్ ఆప్షన్ ఫర్ ఓటింగ్ అండర్ ద కేటగిరీ ఆఫ్ ఎసెన్షియల్ సర్వీసెస్. సో వాళ్ళ కోసం సెపరేట్గా మేము విల్ ఆర్గనైజ్ ఏ ఓటింగ్ త్రూ పోస్టల్ బ్యాలెట్. అపార్ట్ ఫ్రమ్ దిస్ థింగ్, యాజ్ ఐ సెడ్ దట్ ఈ హోమ్ ఓటింగ్ ప్రాసెస్ ఈరోజు కొన్ని జిల్లాల్లో యాక్చువల్లీ మనకు 1 day కొద్దిగా డిలే అయింది బికాస్ ఆఫ్ ద హైకోర్ట్ కేస్ వలన కొద్దిగా డిలే అయింది. కానీ నిన్న రాత్రి 7A అంతా ఫైనలైజ్ చేసేసి కమిషన్ ఏం ఆర్డర్ ఇచ్చింది, కమిషన్ ఏం ఆర్డర్, బికాస్ ఫస్ట్ ద కేస్ ఆఫ్ జనసేన పార్టీ వెంట్ టు హైకోర్ట్ లో కమిషన్ ఫైల్డ్ ఏ yesterday morning they filed a order. Order prakaram wherever Jansena party has fielded their candidates in parliamentary constituency ante Machilipatnam and Kakinada, akkada unna corresponding assembly constituencies lo evariki kuda this gaju glass symbol or glass tumbler symbol evariki ivakodudu independent candidates ki. తర్వాత wherever Jansena has fielded their candidates or contesting in the assembly constituency, దీనికి కరస్పాండింగ్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఎవరికి కూడా ఈ గాజు గ్లాస్ ఇండిపెండెంట్కి రిజిస్టర్డ్ పార్టీస్కి అన్రికగ్నైజ్డ్ పార్టీస్కి అది ఇవ్వకూడదు. సో దీనివలన నిన్న కమిషన్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత హైకోర్టు ఇది యాక్సెప్ట్ చేసిన తర్వాత కొన్ని ప్లేసెస్లో వీ హ్యాడ్ టు చేంజ్ ద సింబల్ ఆఫ్ సమ్ ఆఫ్ ద క్యాండిడేట్స్. ఇది 7 పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ, తర్వాత 8 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, అంటే 15 సీట్స్లో 15 అసెంబ్లీ తర్వాత పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో ఇది చేంజ్ చేయడం జరిగింది. సో క్యాండిడేట్స్కి నోటీస్ ఇచ్చిన తర్వాత కన్సర్న్ క్యాండిడేట్స్కి నోటీస్ ఇచ్చి పిలిచి వాళ్ళ సెకండ్ ఆప్షన్ వాళ్ళకి ఇచ్చి మళ్ళీ ప్రొసీడింగ్ ఇచ్చి తర్వాత ఫైనల్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్ తయారైంది. ఆ 15 ప్లేసెస్ సంబంధించి ఇక్కడ పంపించడం జరిగింది. తర్వాత నిన్న నైట్ వీ హ్యావ్ ఇష్యూడ్ ద 7A గజెట్ నోటిఫికేషన్ మేము ఇచ్చేసాము. ఇచ్చిన తర్వాత మనకు ఇంతకుముందు ఐ టోల్డ్ దట్ దేర్ ఆర్ 67,000 సర్వీస్ ఓటర్స్. ఇప్పుడు కొత్త పద్ధతి ప్రకారం 67,000 అందరూ సర్వీస్ ఓటర్స్కి ఎలక్ట్రానిక్ పద్ధతి ద్వారా వాళ్ళకి పోస్టల్ బ్యాలెట్స్ వెళ్తాయి. ఇవన్నీ కూడా రాత్రి వెళ్ళిపోయింది. నా మార్నింగ్ నుంచి కొన్ని జిల్లాలు హూ ఆర్ రెడీ, who got their postal ballots printed in time, mostly all those places where this issue was not there, they have started home voting kuda konni jillallo start ayindi. So manaku last time kuda I had told you the schedule of home voting. Dini prakaram ee roz kontamandi malli as per schedule 26 జిల్లాల్లో వాళ్ళ షెడ్యూల్ని బట్టి by 8th they will complete the home voting process. మళ్ళీ 5th నుంచి ఓటర్ ఫెసిలిటేషన్ అంటే పోస్టల్ బ్యాలెట్ ఎంప్లాయీస్కి
కూడా తర్వాత ఈ essential services వాళ్ళకి కూడా ఆ సెంటర్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో మోస్ట్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్స్ బై 8th they will complete the process of home voting, will complete the process of voting by officials or employees on duty and voting of essential services persons also. So but as I said, because total number of candidates మనకు చాలా కొన్ని ఏరియాస్లో చాలా ఎక్కువ వచ్చారు. దీనివల్ల నంబర్ ఆఫ్ బ్యాలెట్ యూనిట్స్ రిక్వైర్మెంట్ పెరిగిపోయింది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇప్పుడు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి చూస్తే విశాఖపట్నంలో 3 బ్యాలెట్ యూనిట్స్ అవసరం ఉంటాయి. బికాస్ ద నెంబర్ ఆఫ్ క్యాండిడేట్ హ్యాస్ గాన్ బియాండ్ 32 కాబట్టి నంబర్ ఆఫ్ బ్యాలెట్ యూనిట్స్ హ్యావ్ ఇంక్రీజ్డ్. నౌ విశాఖపట్నంలో 33 క్యాండిడేట్స్ ఉన్నారు. సో 31 క్యాండిడేట్ వరకు 2, తర్వాత 31 తర్వాత క్యాండిడేట్స్ ఉంటే 3 బ్యాలెట్ యూనిట్స్ అవసరం ఉంటాయి. సో పార్లమెంట్లో విశాఖపట్నంలో 3, విశాఖపట్నం తర్వాత 10 పార్లమెంట్ కాన్స్టిట్యున్సీస్లో 2 బ్యాలెట్ యూనిట్స్ అవసరం ఉంటాయి. సో ఇన్ 11 పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీస్ వీ విల్ బీ యూజింగ్ మోర్ దెన్ 1 బ్యాలెట్ యూనిట్. ఏసీ విషయానికి వస్తే మనకు 2 చోట్ల 3 బ్యాలెట్ యూనిట్స్ అవసరం ఉంటాయి. దీస్ ఆర్ మంగళగిరి అండ్ తిరుపతి. సో మంగళగిరిలో మనకు తిరుపతిలో మనకు 46 క్యాండిడేట్స్ ఉన్నారు ఇప్పుడు. అండ్ తిరుపతి ఎంత అండ్ జస్ట్ చెక్. So Mangalgiri and Tirupati we will be requiring more than 3 ballot units each, and 40 number of candidates in Mangalgiri is 40, so 3 ballot units. And then apart from these 2 constituencies inka 20 constituencies lo manaku 2 ballot units avasram untayi. So 22 assembly constituencies will be using more than 1 ballot unit. దీనివల్ల సడన్గా మన బ్యాలెట్ యూనిట్ రిక్వైర్మెంట్ పెరిగిపోయింది. సో మన దగ్గర ఆల్రెడీ ఇంతకుముందు కూడా కొద్దిగా ఎక్కువ బ్యాలెట్ యూనిట్ ఉండేది. బట్ అంతా క్యాల్కులేట్ చేసిన తర్వాత 15,000 ఎక్స్ట్రా బ్యాలెట్ యూనిట్స్ బెంగళూరు నుంచి నిన్న రాత్రి తెప్పించడం జరిగింది. ఇప్పుడు ఈ 15,000 బ్యాలెట్ యూనిట్స్ 6 జిల్లాలకి మనం పంపించాము. వెరీవేర్ ఎక్స్ట్రా రిక్వైర్మెంట్ వాజ్ దేర్. అండ్ దెన్ అక్కడ మళ్ళీ ఫస్ట్ లెవెల్ చెకింగ్ ఇవన్నీ ప్రాసెస్ మొదలవుతుంది ఇప్పుడు. Then when we come to election observers, advertisement, మనకు MCMC committee, pre-certification committee దగ్గర ప్రతి party they are requesting for pre-certification of advertisements. So pre-certification కింద 591 advertisements ని మేము సర్టిఫికేట్ ఇచ్చి క్లియర్ చేయడం జరిగింది. తర్వాత 86 advertisement రిజెక్ట్ చేయడం జరిగింది. మనకు there are 3 special observers, state observers, then 50 జనరల్ అబ్జర్వర్లు, 25 పోలీస్ అబ్జర్వర్లు, 25 పార్లమెంట్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్, 50 అసెంబ్లీ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్, all have come and all are now placed and they are observing the process of elections. So this is from my side. Any questions and all this? Achha, 1 minute. One more thing I just wanted to tell you is that this time we had ప్రతిసారి ఈ ప్రాబ్లం వస్తుంది. అంటే క్యాండిడేట్స్ మళ్ళీ మాకు సెక్యూరిటీ కావాలి ఇవ్వండి ఈ పిటిషన్స్ పెడుతూ ఉంటారు. సో దేర్ వాజ్ నో ఆర్గనైజ్డ్ సిస్టమ్ ఆఫ్ లుకింగ్ ఇన్ టు దీస్ థింగ్స్. సో దిస్ టైమ్ వాట్ వీ డెడ్ after taking advice from the special state observer and police observer, మేము నిన్న రాత్రికి మొత్తం ఫైనలైజ్డ్ లిస్ట్, అంటే మనకు ఉన్న 454 పార్లమెంట్ క్యాండిడేట్స్, ఫైనల్ క్యాండిడేట్స్, 2,300 మంది ఎమ్మెల్యే క్యాండిడేట్స్, వాళ్ళ మొత్తం లిస్ట్ వీ హ్యాడ్ సెండ్ ఇట్ టు డీజీపీ అండ్ ఏడీజీపీ ఇంటెలిజెన్స్. And we asked them to go through the security assessment of all these
2,800 people, including PC and MC candidates. And then to give security recommendations, ippade icheste, all those people will start getting security as per their threat perception. Everybody cannot be given. Election Commission guidelines prakaram candidates సంబంధించి threat perception ni assess చేసేసి and by police and by intelligence department, then only they should be given security. So final ga వాళ్ళు ఇచ్చిన ఈరోజు we have received the report, and ఈ రిపోర్ట్ ప్రకారం 374 MLA candidates తర్వాత 64 MP క్యాండిడేట్స్కి సెక్యూరిటీ ఇవ్వడానికి యాజ్ పర్ థ్రెట్ పర్సెప్షన్ రిపోర్ట్ రికమెండేషన్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళని రేపటి నుంచి